అవకాశం ఇచ్చినటువంటి ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. జై భీమ్. మొదటిసారి మా జమ్మలోడు తరఫున మీరు మొదటిసారి అభినందనలు. యాక్చువల్గా కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 అధ్యక్ష, ఇక్కడ ఆయన కోవిడ్-19 అంటే కరోనా, ఈయన పేరు జరోనా. ఇక్కడ ఉండాల్సినోడు ఎక్కడో ఉండి నిన్నంతా అదే ముత్తుకోవడం. అందరూ బడ్జెట్ బాగుందంటే ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టది ఒక దారి. తను పోతూ రాజపీనిగా అందరినీ తోడుకొని పోయినాడు 10 మందిని. వాళ్ళనన్నా పంపాలి కదా ఇక్కడికి. మీకు బాగా స్నేహితం కదా, నాకు కూడా బాగా స్నేహితుడే. ఎట్లా ఒకటి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఒకసారి తోడుకొని వచ్చి ఈ బడ్జెట్ బాగుంది, ప్రతి ఐటెం బాగుంది. అసలు మొన్నటి వరకు అంటే 11వ తేదీ ప్రవేశపెట్టేంత వరకు మనం చేసిన పనులు వరుసగా అధ్యక్ష అతను చూసి అందరూ అనుకుంటారు, అసూయతో రాలే అతను. ఈ రకమైన బడ్జెట్ అద్భుతంగా ఉంది, ఈడ మనం మాట్లాడుతుంటే అతను చూడలేడు, క్వశ్చన్ చేయలేడు, చేసినా మన రిప్లైకి తట్టుకోలేడు. ఇంత అద్భుతమైన బడ్జెట్ను పట్టించుకోకుండా బయట ముత్తుకుంటే ఏమొస్తుంది అధ్యక్ష? ఐఏఎస్ వాళ్ళు కానీ, ఐపీఎస్ కానీ, 10th క్లాస్ వాళ్ళు కానీ, లేదా ఇంటర్మీడియట్ కానీ ఎగ్జామ్ రాయాల్సింది హాల్లో రాయాలా? బయట రాస్తే ఒప్పుకుంటారా? బడ్జెట్ను బయట మాట్లాడితే ఒప్పుకుంటారా? మీరు మీకు కూడా మంచి ఆలోచన ఉంది. ఫస్ట్ డే ఆయన చేయి పట్టుకొని చెప్పినారు రోజు రారా అని, వచ్చినాడా? గవర్నర్ మాట్లాడుతుంటే ఆ రోజు ప్రసంగంలో పేపర్లు ఇసిరి కొట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు బయట సభలో చించి పారేసినాడు. మేము ఇక్కడ చించి పారేస్తామంటే రాడు. ఎప్పుడు వచ్చేదో చెప్పాలా? ఈ బడ్జెట్ సూపర్గా ఉంది, ప్రతి ఐటెం అద్భుతంగా ఉంది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సవరణ చేసుకుంటారు. నీ ఆలోచన చెప్పాలా? అసలు మనం కూడా ఒక విషయం అధ్యక్ష, అందరూ లిక్కర్ షాపులు ఇప్పుడు విష్ణుకుమార్ రాజు గారు ఇప్పుడే చెప్తున్నాడు, నేను ఐటెం మిస్ చేసినా అని. 20% 2020 అని గతం, 20% మేము మార్జిన్ ఇస్తామన్నారు. ఇప్పుడు 10% మార్జిన్. లోకేష్ గారు ఉన్నారు, ఆ మార్జిన్ మీరు 20% చేస్తే తప్ప చాలామంది అందరికీ తెలిసింది నష్టపోయినారని. ఫ్యాక్ట్, రియల్ ఫ్యాక్ట్ అర్థమైపోయింది. ఆయన చెప్పేశారుగా. చెప్పలే, అది మిస్ అయింది ఐటమ్. ఇప్పుడు పక్కన మాకు మన వైజాగ్ వెలగపూడి కూడా చెప్తున్నాడు, నేను కూడా మిస్ చేసినా నాకు అవకాశం ఇవ్వలేదని. బడ్జెట్లో ప్రతి ఐటము పొందుపరిచినది అమలు చేయాలా? నేను మొన్న కూడా విప్పుగా అయినందుకు మొన్న లోకేష్ బాబు సమస్యలో పయ్యావల కేశవ్ గారిని కూడా అడిగిన, బడ్జెట్ 100% మనం రెక్టిఫికేషన్ ఉంటుందని, రెక్టిఫికేషన్ కావాలని, ప్రతి ఐటెం కావాలని. ఎక్కువ విషయం మాట్లాడితే మాకు టైం ఇవ్వడం లే. కేవలం బుల్లెట్ పాయింట్స్ ఏమంటే మన బడ్జెట్ అన్ని రంగాల్లో అద్భుతంగా ఉంది. అందులో స్పీకర్ గారు వస్తున్నారని మీరు అప్పుడే హెచ్చరిక చేస్తున్నారు, అతన్ని రమ్మనాలా? ఎప్పుడైనా వచ్చి మాట్లాడాలా? ఇంకా 5 రోజులు 6 రోజులు టైం ఉంది. ప్రతి దాన్ని మనం సమర్పించేదానికోసం వస్తున్నాడా? ఆహ్వానించాం, నిన్న సభాముఖంగా ఆహ్వానిస్తాం. మనం అందరం లెటర్లు రాసి ప్రెస్కి ఇవ్వాలని అధ్యక్ష. అతను వచ్చేంత వరకు ఈ సభను జరుపుతూనే ఉంటాం. ఇప్పుడు నమస్కారం అధ్యక్ష. సెలవు.